త్వరగా రా, ఎంతసేపు చేస్తావు? ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంతా నీకోసం. హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అందరూ బాగుంటారులే, కానీ ముందు నువ్వు పాయింట్కి రా. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ మై న్యూ ఇయర్ రెజల్యూషన్స్. న్యూ ఇయరా? దానికి ఇంకా టైం ఉందిగా. తెలుసు, కానీ నా లైఫ్లో న్యూ ఇయర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇది ఎప్పుడు పెట్టారు? November 11th. ఎస్, ఇట్స్ మై బర్త్డే. అయితే దాన్ని బర్త్డే రెజల్యూషన్ అంటారు బేబీ, న్యూ ఇయర్ రెజల్యూషన్ అన్నారు. ఎవరి లైఫ్లో అయినా సరే వాళ్ళ బర్త్డే ఇంకొక న్యూ ఇయర్ అనే కదా. సో నా లైఫ్లో కూడా November 11th నుంచి ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఈసారి నేను కొన్ని రెజల్యూషన్స్ ఇలాంటిదే లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నట్టు గుర్తు. అసలు ఆ రెజల్యూషన్ ఏం తీసుకున్నావో తర్వాత నీకే గుర్తులేదు. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నా, దాంట్లో కొన్ని చేయగలిగాను, కొన్ని చేయలేకపోయాను. బట్ మేజర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ ఇయర్ కూడా మెయిన్గా నేను 3 రెజల్యూషన్స్ అనుకున్నాను. నా ఫస్ట్ రెజల్యూషన్ వచ్చేసి యూట్యూబ్కి సంబంధించింది. సో ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నీ ఇన్నోవేటివ్గా చేయాలి అనుకున్నాను. లైక్ ఒక వ్లాగ్ కానీ, ఒక ట్రావెల్ వీడియో కానీ కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాను. దాంట్లో మెయిన్ 3 థింగ్స్ ఉండేలా చూసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటివ్గా ఉండాలి, డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఎంటర్టైన్మెంట్, ఎక్కడ ల్యాక్ లేకుండా డైరెక్ట్ సూటిగా సుత్తి లేకుండా చేయాలి అనుకున్నాను. అండ్ థర్డ్ వన్ ఇన్ఫర్మేటివ్ అండ్ అలాగే కొంచెం మోటివేషనల్గా కూడా ఉండాలి అనుకున్నాను. సో ఈ 3 థింగ్స్ దృష్టిలో పెట్టుకొని యూట్యూబ్ వీడియోస్ చేయాలి అనుకున్నాను. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ ఎంత ఇంపార్టెంటో నాకు లాస్ట్ 1 ఇయర్లో బాగా అర్థమైంది. హెల్త్ గురించి కానీ, స్కిన్ గురించి కానీ, పిల్లలు కానీ. లాస్ట్ ఇయర్ నేను చెప్పిన రెజల్యూషన్లో ఈ సెల్ఫ్ కేర్ కూడా ఉంది. నా గురించి, నా హెల్త్ గురించి నేను ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. ఐ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఇట్. అండ్ స్కిన్ కేర్ పరంగా కూడా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది నా స్కిన్లో కూడా. ఈ ఇయర్ కూడా నేను కంటిన్యూ చేయబోతున్నాను. స్టార్టింగ్ వచ్చేసరికి రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాలి అనుకున్నాను. ఈ రీడింగ్ హ్యాబిట్ అన్నది ఇప్పుడు నుంచి కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మా పాప చిన్నప్పుడు స్టోరీ బుక్స్ చదివేదాన్ని, అలా నిదానంగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. బట్ చదవాలి అనే ఇంట్రెస్ట్ లాస్ట్ ఇయర్ కలిగింది అనమాట. లైక్ నాకు నేనే ఛాలెంజ్ చేసుకున్నా, ఎవ్రీ మంత్ కొత్త బుక్ కంప్లీట్ చేయాలి అని. సో దిస్ ఈజ్ ద థర్డ్ రెజల్యూషన్. సో దీన్ని రెజల్యూషన్ అనే దానికన్నా సెల్ఫ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ పెరిగే కొద్దీ కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. లాస్ట్ ఇయర్ చేసిన తప్పులే ఈ ఇయర్ కాకుండా చూసుకోవడం. అండ్ వీడియోస్ కూడా ముందులాగా కాకుండా ఎవ్రీ వీక్ ఒక న్యూ వీడియోతో రావాలి అని నేను డిసైడ్ అయిపోయాను. అండ్ నా ఛానల్లో నా డ్యాన్స్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్గా ఈ షార్ట్స్ ఎప్పుడైతే మొదలు పెట్టానో మామ్ క్యారెక్టర్ అనేది చాలా మంది ఇష్టపడుతున్నారు అనమాట. సో ఐఎమ్ ప్లానింగ్ సమ్ టైప్ ఆఫ్ కంటెంట్ విత్ మామ్స్ క్యారెక్టర్. సో అది కూడా తొందరలోనే రాబోతుంది. కొన్ని అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఐ కెన్ డూ ఎనీథింగ్. ఉండు నేను చెప్తా. ఏమ్మా అందరు బాగున్నారా? ఇన్నాళ్ళకి మా పాప ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అదే చెప్పిన, వీడియోలు కంటిన్యూగా రాకపోతే ఉంటుందని గుర్తుపెట్టుకొని టైంకి వీడియో అప్లోడ్ చేయి. ఇంకేమి వీడియో బాగా తీస్తుంది. ఏదన్నా మీరు సజెషన్ ఇవ్వాలా అనుకుంటే ఏం మొహమాట పడద్దండి. పాప మీరు ఏదైనా సజెషన్ ఇచ్చినా కానీ తీసుకొని వీడియోలో ఏదైనా కరెక్షన్ ఉన్నా చేసుకుంటుంది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, వీడియో అందరు చూస్తారు కానీ లైక్ ఎందుకు చేయరు? లైక్ చేయండి. ఎట్లుంది ఏం కథ అనేది కామెంట్ కూడా చేయొచ్చు మీరు. మీరు అట్లా లైక్లు కామెంట్లు చేస్తేనే కదా మాకు ఎంకరేజ్మెంట్గా ఉండేది. నెక్స్ట్ ఇంకా కొత్త కొత్త ఐడియాస్తో మేము వీడియోలు తీస్తాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? అంతేనా? అంతే. నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. వీడియో అయిపోయిందా? ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వచ్చి బట్టలు మార్చేద్దురా. ఓకే బాయ్.